హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి 2 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయటంలో ఘోరంగా విఫలం అయ్యారని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని, వీధి కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా అని ప్రశ్నించింది. తమ ఆదేశాల మేరకు అఫిడవిట్లు దాఖలు చేయటంలో విఫలం అయినందుకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల సీఎస్లంతా నవంబర్ 3వ తారీఖున జరగబోయే తదుపరి విచారణలో స్వయంగా హాజరై ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మహతా, జస్టిస్ ఎన్వి అంజేరియాలతో కూడిన 3 న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. లేకుంటే పెనాల్టీతో పాటు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఇక పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే తమ అఫిడవిట్లు దాఖలు చేశాయని, అయితే దీపావళి సెలవుల్లో కౌంటర్ దాఖలు చేసినందున అవి తమ రికార్డుల్లో లేవని ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కల సమస్యకు సంబంధించిన సుమోటో కేసుల్లో గత ఆగస్టులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల నియంత్రణ విషయంలో వాటిని పట్టుకొని శస్త్రచికిత్స చేసి తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. కానీ రాష్ట్రాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ పరిణామాలపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.